ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ప్రతి మాసము కూడా మీకు ఇస్తున్నటువంటి మాస ఫలితాలు మీకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, అలాగే మనం ఇస్తున్నటువంటి వార ఫలితాలు, అలాగే షేర్ మార్కెట్ సమాచారం, రోజువారీ ఫలితాలు మీ అందరికీ కూడా కొంతవరకు మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలను ఇస్తున్నాయని, ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా గ్రహ సంచారాన్ని తెలుసుకుంటూ పెద్దల మాట వింటూ బాగలేని సమయంలో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఈ మాసంలో ఒక ముందు మాట, మంచి మాట మీ అందరి కొరకు వస్తున్నది. ఆషాఢ శ్రావణ మాసాలు అంటే ఒక 15 రోజులు ఆషాఢ మాసం, 15 రోజులు శ్రావణ మాసం. ఆగస్టు నెల ఫలితాలు కదా మనం ఇచ్చేది. కాబట్టి శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. ముందుగా మనకి ఈ యొక్క గ్రహ సంచారం, శుక్ర భగవానుడు సింహకన్యల్లో సంచారం, సింహంలో కన్యలో సంచారం. ఎవరు? శుక్ర భగవానుడు. అలాగే మిథున కర్కాటకంలో బుధ సంచారం, అలాగే వృషభ మిథున సంచారంలో కుజుడు, అలాగే కర్కాటక సింహరాశిలో రవి సంచారం. అంటే ఇలా మనకి గ్రహాల యొక్క ఒక ప్రయాణం అనేది కొంత మనకి శుభాశుభ మిశ్రమంగా కనబడుతోంది. ఓవరాల్గా చూసినప్పుడు గత మాసాలలో కన్నా ఈ మాసంలో నెగిటివ్ ఫలితాలు అండ్ యావరేజ్ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? గురుగారి మాసంలో నేను కారు కొనాలనుకుంటున్నాను, గురుగారి మాసంలో నేను ఉద్యోగం మారాలనుకుంటున్నాను, సార్ నాకు చాలా సంవత్సరాలుగా సంతానం లేదండి, సంతాన ప్రక్రియ నాకు చెప్పండి. అంటే ఈ సంతానం కొరకు తప్పకుండా మనం జన్మజాతకాలు చూసుకోవాల్సిందే. ఇది గోచార ఫలితాలు. ఇది ఒకసారి 40% మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, ఒక్కోసారి 100% ఫలితాలు పర్ఫెక్ట్గా ఉండవచ్చు. ఇది గోచార ఫలితాలు, కేవలం రాహు, గురుడు, శని, కేతు గ్రహాన్ని బట్టి మాత్రమే చెప్పే ఫలితాలు. ఈ మాసంలో ఇందాక మనం ప్రారంభంలో అనుకున్నాం కదా, రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారంతోనే మనకి యొక్క ఫలితాలు తెలుస్తాయి. దాన్ని మాస ఫలితాలు అంటారు. ఆ లెక్క ప్రకారంగా మనకి నాకు తెలిసినంత వరకు మిథున నుంచి ఈ కన్య వరకే ఈ 4 గ్రహాల సంచారం కొనసాగుతుంది, అటు ఇటు. దానివల్ల చాలా రాశుల వారికి యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి, చాలా రాశుల వారికి నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. సరే, వాటి ఇక్కడ మిథున రాశి వారికి మొదటి వారంలోనే అదృష్టవంతమైనటువంటి మెట్టెక్కుతారు. మనకి వైకుంఠపాళి దాంట్లో టక్కన మీరు పెద్ద నిచ్చెన ఎక్కేది ఇక్కడే. అద్భుతంగా ఉంది. మొదటి వారంలోనే మీరు ఊహించినటువంటి శుభయోగము, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి ఉంది. రెండవ వారంలోనే మిథున రాశి వారికి రెండవ వారంలోనే హఠాత్తుగా పాము నోట్లో పడే అవకాశం ఉంది. వైకుంఠపాళిలో పాము నోట్లో పడతారు, జాగ్రత్త. అదేమిటండి, మీరు అలా డైరెక్ట్గా మునగ చెట్టు ఎక్కిచ్చేశారు, డైరెక్ట్గా మళ్ళీ కింద పడేశారు. మునగ చెట్టు ఎందుకు ఎక్కుతున్నారు మీరు? బాగుంది అనగానే ఇష్టం వచ్చినట్టుగా విహరించకూడదు. బాగుంది అన్నప్పుడు జాగ్రత్త పడాలి. డబ్బు వస్తుందన్నప్పుడు పొదుపు చేసుకోవాలి. విద్యా సంబంధించి ఫస్ట్ ర్యాంక్ అన్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి కూడా నెక్స్ట్ దాంట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ కోసం గట్టి ప్రయత్నాన్ని చేయడం మొదలెట్టాలి. ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకోవాలి. అది జ్యోతిష్యం అంటే. బాలేదు అని చెప్పినప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి, పెద్దల మాట వినాలి, నిద్ర లేకుండా మనం చుట్టూ ఉన్నటువంటి విషయాలను చూడాలి. ఎవరు చెడ్డవాడు, ఎవడు మంచివాడు, ఎవడితో చీర కట్టించుకోవాలి, ఎవడి మాటలు వినాలి, ఎవరితో పచ్చబొట్టు పెట్టించుకోవాలి, ఎక్కడ పచ్చబొట్లు వేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. లేదా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టార్థం చేస్తే నాశనం తప్పదు. నువ్వు ఎవ్వడైనా కానీ, ముఖ్యమంత్రి కూతురు కానీ, ముఖ్యమంత్రి కొడుకు కానీ, నీ పద్ధతిలో నువ్వు ఉంటేనే, నీ ధర్మాన్ని నువ్వు కట్టుబడి ఉంటేనే శుభయోగాలు. పక్క ధర్మం వాడిని గౌరవించు, పక్క ధర్మాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు. స్వధర్మే నిధనం యాంతి. ఆ విషయాన్ని గమనించుకోండి. కొంతమంది చెప్తుంటారు, ఎందుకు స్వామి అనవసరంగా మనకి అనవసరం గొడవలు ఎందుకు, నీ ధర్మాన్ని నాశనం చేస్తారంటే కొంతమంది స్వామీజీలు చెప్తున్నారు. విధుశేఖర భారతి స్వామి వారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, అలాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? నీ ధర్మానికి నష్టం వచ్చినప్పుడు ప్రశ్నించేటువంటి గొంతు నీదై ఉండాలి. మనకెందుకులే అనుకుంటే దేవాలయ వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. ఆంధ్రప్రభలో ఒక ఆర్టికల్ వస్తుంది చూడండి.
అసలు దేవాలయం గురించినటువంటి నిధులు ఏమిటి, ఆ నిధుల వల్ల ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయి, నిధులు ఎక్కడ దారిపోతున్నాయి అనే విషయం కూడా తెలుస్తుంది మనకి. ఏదేమైనా కాస్త మనం జాగ్రత్తగా లేకపోతే కష్టం కదా. కానీ స్వధర్మానే తప్పక పాటించాలి, ప్రశ్నించే గొంతుకు ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి శివాజీలు పుట్టుకురారు, శంభాజీలు పుట్టుకురారు, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, నేతాజీ లాంటి వారు పుట్టుకురారు. మనమే మన పిల్లలకి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆడపిల్లలతో నూరిపోయారు. అవతలివాడు మన వైపు, మన పిల్ల వైపు కన్నెత్తి చూస్తే కళ్ళల్లో పొడిచేటువంటి స్థైర్యం కావాలి మనకి. తప్పుడు పనిగా ఉన్నటువంటి వాడు మనవాడైనా సరే గుండెల్లో గుణపం దింపేటువంటి స్థాయికి మనం మన పిల్లల్ని నెరవేర్చాలి. మనవాడైతే ఏమిటి, బంగారు కత్తని చెప్పేసి గొంతు కోసుకోక్కర్లా, మన మీద మచ్చబడేసి మన మీద అఘాయిత్యం చేసిన వాడిని చంపేయండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. పిల్లలు, ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు సర్దిద్దుకొని తర్ఫీదు చేసుకోండి. మీరు అటువంటి ప్రమాద స్థాయిలో ఉన్నప్పుడు మనం ఎవరు చంపినా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎవడేం పీకలేడు. సుప్రీంకోర్టు జడ్జి కూడా ఏం పీకలేడు. మీరు చంపితే ఉన్న ఆపదలో ఉన్నప్పుడు, మీ మానానికి ప్రాణభంగం వచ్చినప్పుడు ముక్కలుగా నడిచికేయచ్చు వాడిని. అలా ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. అలా అని చెప్పేసి దుష్టులు పన్నాగం పొందుతారు. వాళ్ళు మాత్రం నిండా శరీరం కనబడకుండా బట్టలు వేసుకుంటారు. నీ శరీరం కనబడేట్టుగా వాళ్ళ అన్నలతో తమ్ముళ్ళతో మిమ్మల్ని అంటగాగిస్తారు, ముగ్గులోకి దింపేసి మిమ్మల్ని నాశనం చేస్తారు. అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. సమాజంలో జరుగుతుంది అదే. ఉపోద్ఘాతం ఎక్కువైంది కదా, వినదగునెవ్వరు చెప్పిన విగినంతనే వేగిర పడకం. ఏ విషయం చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. సరే, ఏదైనా సరే మిథున రాశి వారికి రెండో వారంలో ఏమాత్రం బాలేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే 3-4 వారాల్లో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. తప్పకుండా కాస్త శ్రమ పడితే, కొద్దిగా మీ మీద మీరు విచక్షణాజ్ఞానం ఉపయోగిస్తే, కాస్త ఓపిక తెచ్చుకుంటే, పద్ధతిని పాటిస్తే, పెద్దవాళ్ళ మాట వింటే, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే, లాటరీలపై వెళ్లకుండా అనుకూలవంత ధనప్రాప్తి. వృత్తి ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది 3-4 వారాల్లో, అయినా సరే పై వాళ్ళని కాస్త మనం మస్కా పెడితే తర్వాత వెంటనే మీకు నెక్స్ట్ మంత్లో మీకు మంచి రేటింగ్ ఇస్తారు. ప్రమోషన్ కోసం మంచి అభివృద్ధి కనబడుతుంది. ఉద్యోగ మార్పు ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంలోకి మారడానికి అవకాశాలు ఉంటాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. రెండో వారంలో కొద్ది ఇబ్బంది ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా మనం పళ్ళని బేరీజ్ వేసుకుంటూ జాగ్రత్తగా వెళితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. రెండో వారంలో అప్రమత్తంగా ఉండండి. పోటీ పరీక్షల్లో కానీ జాగ్రత్తగా ఉండండి. అలాగే IVF, IUF లాంటి సంతాన సంబంధ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ సమయంలో మీరు డోపింగ్ టెస్ట్లో పట్టుబడతారు కాబట్టి అనవసరమైనటువంటి నిషేధితమైనటువంటి మాత్రలు లాంటివి వాడకుండా కళాకారులతో జాగ్రత్తగా ఉండాలి. బట్ తర్వాత వారంలో అప్పుడు వాడొచ్చా అంటే అప్పుడు వాడాల్సిన అవసరం రాదు మీకు. అంటే మంచిగా ఉన్నప్పుడు జాతకాలు బాగున్నప్పుడు చెడు పని చేయాలన్న ఆలోచన రాదు. దానివల్ల అనుకో. కానీ నెగిటివ్ మీకు చెప్పగలిగితే కదా, నెగిటివ్ చెప్పినప్పుడు జాగ్రత్త పడితే తప్పకుండా మీకు అనుకునే ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా రెండో వారంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ, పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ, ఆస్తి పంపకాల గురించి అనవసరంగా మాట్లాడకుండా, ధన విషయంలో అప్రమత్తంగా ఉంటూ, పెద్దవాళ్ళు చెప్పిన మాట విని ముందుకు వెళితే తప్పకుండా మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందకరమైన జీవనం ఉంటుంది. ఈ మాసం కూడా మీకు అద్భుతమైన యోగాలు ఉండాలి. మరి రెండో వారంలో బాలేని సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం ఎంత మీరు ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, శివుడికి అభిషేకం చేయడం, ఇవి చేయడం వల్ల మీకు రెండో వారంలో కూడా అనుకూలంత ఫలితాలు ఉంటాయి. మరి భగవద్గీతలో ఏ అధ్యాయం చదవాలి? 7వ అధ్యాయం చదవండి. అలాగే ఎవరికైనా బీదవారికి అన్నదానం చేయండి. స్కూల్ పిల్లలకి నోట్ పుస్తకాలు, షూస్ లాంటివి, స్కూల్ డ్రెస్ లాంటిది కొనివ్వగలిగితే చాలా ఆనందపడతారు వాళ్ళు. పిల్లలు దేవుడితో సమానం కాబట్టి వాళ్ళకి ఏదైనా పనికి వచ్చేటువంటి వస్తువుల్ని రాసుకోవడానికో లేదా నాటు వేయడానికో, పలకనో, బలపమో లాంటివి తప్పకుండా ఇవ్వండి. దానివల్ల వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఆనందం మీకు పుణ్యప్రాప్తిని కలిగిస్తుంది, ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, జ్యోతిష్య పండితులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతర శుభయోగం కలగాలని ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభ మంగళ ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.